నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక గంగనమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ స్థాయిలో ఆదివారం అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు, సంఘ సేవకులు జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత డీకేడి సత్యనారాయణ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు రాజన్న పండు, బంగారు సూర్యనారాయణ, వందనపు వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి లడ్డు వేలం నిర్వహించారు. జంగారెడ్డి మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు మండవల్ విజయసాయి జన్మదిన వేడుకలు స్థానిక 5వ వార్డులోని జగజ్జీవన్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఆ వార్డు కౌన్సిలర్ ముప్పుడి వీరాంజనేయుల ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ కేక్ కట్ చేసి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడిన 3 కార్మికులకు బియ్యం, పళ్లు అందజేశారు. అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ వీరాంజనేయులు జేసీ న్యూస్తో మాట్లాడారు. విజయసాయి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కాసర రెడ్డి, కటారి సీతారాంబాబు, పట్టణ అధ్యక్షులు తాతకొంట రవి, కౌన్సిలర్ తాతకొంట నాగలక్ష్మి, చిప్పాడ వెంకన్న, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ అక్బర్, సలీం, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, చింతపల్లి యేసురాజు తదితరులు పాల్గొన్నారు. To you, happy birthday to you, happy birthday to you, happy birthday to you, may God bless to you, may God bless to you, may God bless to you, dear Somagaru. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారైన సారథి సోమబాబు గారి జన్మదిన వేడుకలు స్థానిక 5వ వార్డు జగజ్జీవన్ నగర్లో మరి కార్యకర్తలు, నాయకులు, మరి పెద్దలు బాబ్జీ గారు, మరి నాగలక్ష్మి గారు, అలాగే రవికుమార్ గారు, మరి పెద్దలందరి సమక్షంలో మరి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి ఈ కార్యక్రమం జరపడం, మరి సోమబాబు గారు మరి ఈ పట్టణానికి మరి 5 ఏళ్ళు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తికి ఈ రోజున మరి మేము ఈ బర్త్డే జరుపుకోవడం ప్రజలందరి మధ్యన చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మరి పేటలో మరి 3 రైస్ గోడంలో పనిచేసుకుంటూ మరి యాక్సిడెంట్ నిమిత్తం ముగ్గురికి మరి కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళ 3కి కూడా 5 కేజీల రైస్, మరి ఫ్రూట్స్ కూడా మరి సోమబాబు గారి బర్త్డే సందర్భంగా అందరికీ అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో 26వ తేదీ సోమవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు కటారి సీతారాంబాబు జేసీ న్యూస్కు తెలియజేశారు. ఉదయం 9 గంటలకల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బస్ ఛార్జీల పెంపు నిరసిస్తూ మనం
వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఉదయం 9 గంటలకి జంగారెడ్డి ఆర్టీసీ డిపో నందు ధర్నా కార్యక్రమం ఉంది. అందువల్ల మన పట్టణ మండల నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల వారు విరివిగా పాల్గొని ఈ ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆలయం వద్ద శనివారం భారీ స్థాయిలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు కర్పూరం నారాయణరావు, సేమగుర్తి కోటేశ్వరరావు జయసింహతో మాట్లాడుతూ 9 రోజుల పాటు అమ్మవారికి విశేషంగా కుంకుమ పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారందరికీ కూడా ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేస్తుందని అమ్మ ఆశీస్సులు పొందాలని అన్నదానం చేస్తున్నాము. ఈ అన్నదానంలో అందరూ ఈ రోజున దగ్గర 6-7 వేల మంది అన్నదానం జరుగుతున్నాయి. ఇక్కడ గుడికాడ ఎంతో ఉత్సాహంగా అలాగే స్థానిక బుట్రాయిగూడెం రోడ్డులో వేయించేస్తున్న నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలకు నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద 9 రోజుల పాటు కుంకుమ పూజలు విశేషంగా జరిగాయని, నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించామని, రానున్న కాలంలో అమ్మవారి ఆలయం నూతన నిర్మాణానికి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి సహకరిస్తారని చిటికల రాంబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుట్రాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ద్వితీయ దసరా నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9 రోజులు కూడా అమ్మవారికి నిత్య పూజలు, కుంకుమ పూజలు, అలాగే భజన కాలక్షేపాలు చేయడం జరిగింది. ఈ నవరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా మా నూకాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఈ నూకాలమ్మ అమ్మవారికి ఈ వెనక 30 సెంటు స్థలం మన వెలం సంక్షేమ సంఘం తరఫున కొని ఉంచడం జరిగింది. ఈ మా వెలం సంక్షేమ సంఘం ఆశా జ్యోతి యువనాయకుడు మా లెజెండ్ రాజాన సత్యనారాయణ పండుగ గారి ఆధ్వర్యంలో ఈ స్థలంలో ఒక మహోన్నతమైన గుడి నిర్మింప చేయాలనేటటువంటి ఆశయంతో ఉన్నాము. ఈ మా ఆశయానికి మా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అయినటువంటి మా వెలమ ఆడపడుచు శ్రీమతి బంగారు శివలక్ష్మి గారు మరియు మా రాజాన పండు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ గుడి నిర్మాణం జరిపించాలని చెప్పేసి ఈ తలంపుకి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి అందరి సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ 9 రోజులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తులకు, అలాగే ఈ భజన కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి దాస సాహిత్య వారికి, వికాస తరంగిణి వారికి, అలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా వెలం సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.